Hello students, today I'll discuss anatomy and physiology, paper 1 for physiotherapy first year students. Today I'll discuss about heart and its circulation. గుండె మరియు రక్త ప్రసరణ గురించి నేను ఈరోజు మీకు వివరిస్తాను. The heart is a muscular organ about 300 grams located just behind and slightly left to the sternum. The heart pumps blood through the network of arteries and veins called the cardiovascular system. Okay? ఈ హార్ట్ అనేది గుండె అనేది ఏంటి ఒక మస్కులర్ ఆర్గన్ అంటే కండరం చే తయారు చేయబడ్డ అవయవం. ఇది 300 గ్రాములు ఉంటుంది. ఇది స్టర్నం వెనుక భాగాన అంటే మన ఉరపంజరంలో మధ్యలో ఉండే ఎముకని మనం స్టర్నం అని అంటాము. ఓకేనా? దాని వెనుక కొంచెం లెఫ్ట్ వైపుకి ఎడమ వైపుకి ఉంటుంది. ఈ హార్ట్ బ్లడ్ ని ఇతర భాగాలకి ఆర్టరీస్ మరియు వెయిన్స్ ద్వారా సరఫరా చేస్తుంది. ఆర్టరీస్ ద్వారా బ్లడ్ ని పంపిస్తుంది, వెయిన్స్ ద్వారా తిరిగి తెప్పించుకుంటుంది. ద హార్ట్ హెస్ 4 ఛాంబర్స్. ఓకే, గుండెలో 4 గదులు ఉన్నాయి. ఒకటి రైట్ ఏట్రియం, రెండవది రైట్ వెంట్రికల్, మూడవది రైట్ ఏట్రియం, నాలుగవది రైట్ వెంట్రికల్. ఏట్రియా అంటే రైట్ కర్ణిక, రైట్ జెంట్రిక, ఓకే, లెఫ్ట్ అంటే ఎడమ. ఓకే, now the right atrium receives blood from the veins and pumps it to the right ventricle. The right ventricle receives blood from the right atrium and pumps it to the lungs where it is loaded with oxygen. The left atrium receives oxygenated blood from the lungs and pumps it to the left ventricle. The left ventricle, the strongest chamber, pumps oxygenated blood to the rest of the body. The left ventricle vigorous contraction creates our blood pressure. ఓకేనా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఫస్ట్ మన రైట్ ఏట్రియంలోకి సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవ ద్వారా, ఈ సుపీరియర్ వీనా కేవ ఇన్ఫీరియర్ వీనా కేవ ద్వారా రైట్ ఏట్రియంలోకి బ్లడ్ వస్తుంది. రైట్ ఏట్రియం నుండి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? రైట్ వెంట్రికల్ లోకి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుండి ఈ పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? ఊపిరితిత్తులలోకి రక్తాన్ని తీసుకెళ్తుంది. ఊపిరితిత్తుల నుండి తిరిగి బ్లడ్ ప్యూరిఫై అయిన తర్వాత లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి రక్తం లెఫ్ట్ వెంట్రికల్ లోకి వెళ్తుంది. ఈ లెఫ్ట్ వెంట్రికల్ చాలా స్ట్రాంగ్ ఛాంబర్, చాలా బలమైన ఛాంబర్. ఇది బిగుసుకోవడం వల్ల ఏమవుతుంది? ఇతర భాగాలకి అయోటా కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అయోటాలోకి ఎంటర్ అయి అన్ని భాగాలకి రక్తాన్ని, ప్యూర్ బ్లడ్ ని సరఫరా చేస్తుంది. సో ఇది కాంట్రాక్ట్, లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్లనే మన బ్లడ్ ప్రెషర్ అనేది, రక్తపీడనం అనేది క్రియేట్ అవుతుంది. 3 layers of the tissues form the heart wall. మన గుండెని 3 లేయర్లచే కప్పి ఉంది. The outer layer of the heart is called epicardium. The middle layer is the myocardium and the inner layer is endocardium. Okay? వెలుపలి పొర, మధ్య పొర, లోపలి పొర. Valves of heart అంటే కవాటములు. Tricuspid valve located between the right atrium and the left atrium. సో గుండెలో ఉన్న కవాటాలు, ఇది ట్రైకస్పిడ్. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ మధ్యలో ఉంది. పల్మనరీ వాల్వ్ లొకేటెడ్ బిట్వీన్ ద రైట్ వెంట్రికల్ అండ్ ద పల్మినరీ ఆర్టరీ. సో పల్మినరీ ఆర్టరీ మరియు రైట్ వెంట్రికల్ మధ్యలో ఉన్నదాన్ని పల్మనరీ వాల్వ్ అంటారు. అలాగే మైట్రల్ వాల్వ్ లొకేటెడ్ బిట్వీన్ ద లెఫ్ట్ ఏట్రియం అండ్ ద లెఫ్ట్ వెంట్రికల్, ఇది మైట్రల్ వాల్వ్. నెక్స్ట్ వచ్చేసి అయోటిక్ వాల్వ్ లొకేటెడ్ బిట్వీన్ ద లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ద అయోటా, దీన్ని అయోటిక్ వాల్వ్ అని అంటారు. హార్ట్ మసిల్స్ అంటే గుండె యొక్క కండరాలు. కార్డియాక్ మసిల్స్ ఆర్ షార్ట్ బ్రాంచ్డ్ స్ట్రయేటెడ్ మసిల్స్ సెల్స్ కనెక్టెడ్ విత్ గ్యాప్ జంక్షన్స్. ఇక్కడ చూడండి, ఇవి షార్ట్ బ్రాంచ్ అంటే చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి. ఓకేనా? స్ట్రయేటెడ్ అంటే వీటిలో గీతలు ఉన్నప్పుడు దాన్ని స్ట్రయేటెడ్ అని అంటాము. ఓకే, ఈ జంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ యాక్టివిటీని, అంటే ఇప్పుడు మన గుండె బిగుసుకుంటుంది కదా, అంటే
ఇంపల్స్ అనేది ఒక భాగం నుండి ఇంకొక భాగానికి చేరాలి, దాన్ని చేరవేస్తుంది. సో ఇదంతా గుండె కండరం మొత్తం ఒకటిగా పనిచేస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ హార్ట్ మసిల్స్. గుండె కండరం యొక్క గుణ విశేషాలు ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి రిథమిసిటీ. ఓకే, హార్ట్ మసిల్ హ్యాస్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ రిథమిక్ కాంట్రాక్షన్. కార్డియాక్ కాంట్రాక్షన్ అకర్స్ ఇన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. Two atria and true ventricle contracts alternately. ఈ రిథమిసిటీ అనేది ఏంటి అంటే ఎవరు నేర్పిస్తే వచ్చింది కాదు, దానంతలాగే దానికి వచ్చేసింది అంతే. ఓకే, కార్డియాక్ కాంట్రాక్షన్ ఏమైతుంది, అది బిగుసుకోవడం అనేది రెగ్యులర్ పీరియడ్స్ జరుగుతుంది, అంటే లయలో ఉంటుంది అది. టూ ఏట్రియా అండ్ ట్రూ వెంట్రికల్స్, ఒకసారి ఏట్రియా కాంట్రాక్ట్ అవుతాయి, ఒకసారి వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి ఆల్టర్నేట్ గా, ఒక దాని తర్వాత ఒకటి. ఎక్సైటబిలిటీ, ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు ఎ స్టిమ్యులస్ ఆఫ్ ద అడిక్వేట్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరేషన్. అంటే ఒక ఉద్దీపనకు స్పందించడం, ఆ ఉద్దీపన ఎట్లా ఉండాలి, తగిన బలం కలది, తగిన సమయంతో రావాలి. ఓకేనా, తగిన సమయం ఇవ్వాలి. నెక్స్ట్ కండక్టివిటీ, ద ఇంపల్సెస్ ఫర్ కార్డియాక్ కాంట్రాక్షన్ ఆర్ కన్వర్ట్ త్రూ స్పెషలైజ్డ్ కండక్షన్ సిస్టమ్. ఓకేనా, ఈ ఉద్దీపనలు ఏవైతే ఉన్నాయో కార్డియాక్ కండరం బిగుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన దారిలో ముందుకు సాగుతాయి, దాన్నే కండక్షన్ సిస్టమ్ అని అంటారు. కాంట్రాక్టబిలిటీ అంటే బై కాంట్రాక్షన్ ఆఫ్ కార్డియాక్ మసిల్ ద హార్ట్ పంప్స్ ద బ్లడ్ అవుట్ ఆఫ్ ద ఛాంబర్. ఈ కండరాలు బిగుసుకోవడం వల్ల, ఏ కండరాలు, మన కార్డియాక్ కండరాలు బిగుసుకోవడం వల్ల హార్ట్ నుండి బ్లడ్ బయటికి పంపివేయబడుతుంది. కార్డియాక్ సైకిల్. ఓకే, అంటే హృదయ చక్రము. The cardiac cycle is defined as a sequence of alternating contraction and relaxation of atria and ventricles in order to pump the blood throughout the body. ఈ కార్డియాక్ సైకిల్ ఏం జరుగుతుంది, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆల్టర్నేట్ గా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఓకేనా, ఎందుకు అంటే రక్తాన్ని మన శరీరం అంతటా కూడా పంపించడానికి. కాంట్రాక్షన్ అంటే సంకోచించడం, రిలాక్సేషన్ అంటే వ్యాకోచం. ఓకేనా, it starts at the beginning of the heartbeat and ends at the beginning of the another. కార్డియాక్ సైకిల్ ఎలా మొదలవుతుంది, హార్ట్ బీట్స్, ఒక హార్ట్ బీట్ స్టార్టింగ్ లో మొదలై ఇంకొక హార్ట్ బీట్ స్టార్టింగ్ లో ఎండ్ అయిపోతుంది. ఈచ్ కార్డియాక్ సైకిల్ హ్యాస్ ఎ డయాస్టోలిక్ ఫేజ్ ఆర్ ఆల్సో కాల్డ్ as diastole, where the heart chambers is in a state of relaxation. సో ప్రతి కార్డియాక్ సైకిల్ లో రెండు ఫేసెస్ ఉన్నాయి, ఒకటి డయాస్టోలిక్ ఫేజ్, రెండోది సిస్టోలిక్ ఫేజ్. డయాస్టోలిక్ ఫేజ్ లో ఏమైతుందంటే హార్ట్ మసిల్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. అది రిలాక్స్ అయినప్పుడు ఏమైతుంది, ఆ హార్ట్ లో వచ్చి బ్లడ్ అంతా నిండుతుంది. ఓకేనా, అండ్ సిస్టోలిక్ ఫేజ్ వేర్ ద హార్ట్ ఛాంబర్స్ ఆర్ కాంట్రాక్టింగ్ అండ్ పంప్స్ ద బ్లడ్ టువర్డ్స్ ద పెరిఫరీ వయా ద ఆర్టరీస్. ఈ సిస్టోలిక్ ఫేజ్ లో ఏమైతుంది అంటే హార్ట్ ఛాంబర్స్, గుండె యొక్క గదులు ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్ట్ అవుతున్నాయి, అందువల్ల ఏమైతుంది బ్లడ్ అంతా కూడా ఇతర భాగాలకి ఆర్టరీస్ చే సప్లై కాబడుతున్నాయి. ద స్టేజెస్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ కెన్ బి రఫ్లీ డివైడెడ్ ఇంటూ 4 స్టేజెస్. ఇవి 3 దశలుగా విభజించబడ్డాయి. నెంబర్ 1 ఫిల్లింగ్ ఫేజ్. ద వెంట్రికల్ ఫిల్ డ్యూరింగ్ డయాస్టోల్ అండ్ ఏట్రియల్ సిస్టోల్. ఓకేనా, ఇక్కడ ఏమైతున్నాయి, ద వెంట్రికల్స్ ఫిల్ డ్యూరింగ్ డయాస్టోల్, ఒక రిలాక్సేషన్ పీరియడ్ లో ఫిల్ అవుతున్నాయి, అలాగే ఏట్రియల్ సిస్టోల్ పీరియడ్ లో ఫిల్లింగ్ ఫేజ్ అని అంటాము. ఐసోవాల్యూమెట్రిక్ కాంట్రాక్షన్. ద వెంట్రికల్ కాంట్రాక్ట్స్, build up pressure ready to pump the blood into the aorta or pulmonary trunk. ఇక్కడ ఏమైతుంది, వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి అంటే బిగుసుకుంటాయి, ఒక ప్రెషర్ ని క్రియేట్ చేసుకొని రక్తాన్ని అయోటాలా కానివ్వండి లేదా పల్మనరీ ట్రంక్ లోని కానీ పుష్ చేస్తాయి. అవుట్ ఫ్లో ఫేజ్. ద వెంట్రికల్స్ కంటిన్యూ టు కాంట్రాక్ట్ పుషింగ్ ద బ్లడ్ ఇన్ టు ద అయోటా అండ్ ద పల్మనరీ ట్రంక్, ఆల్సో నోన్ యాజ్ సిస్టోల్. ఓకేనా, ఇట్లా ఈ వెంట్రికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బిగుసుకొని బ్లడ్ ని మొత్తాన్ని కూడా అయోటాలోకి ఇంకా పల్మనరీ ట్రంక్ లోకి పుష్ చేస్తాయి, అందుకే దీన్ని సిస్టోల్ అని కూడా అంటారు. ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్. ద వెంట్రికల్ రిలాక్స్ అండ్ రెడీ టు రీఫిల్ విత్ బ్లడ్ ఇన్ ద నెక్స్ట్ ఫిల్లింగ్ ఫేజ్. ఇక్కడ ఏమైతుంది, వెంట్రికల్ రిలాక్స్ అయ్యి మళ్ళీ తిరిగి రీఫిల్ అవ్వడానికి తయారవుతాయి, ఫిల్లింగ్ ఫేజ్. The ventricles are filled with blood in 2 stages, diastole and atrial systole. ఓకే, వెంట్రికల్స్ ఎప్పుడు ఫిల్ అవుతాయి బ్లడ్ తో, డయాస్టోల్ లో ఉన్నప్పుడు అంటే హార్ట్ రిలాక్స్ అవుతున్నప్పుడు, అలాగే ఏట్రియా కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఫిల్ అవుతాయి. ఇన్ డయాస్టోల్ బోత్ ద ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఆర్ రిలాక్స్డ్.
Blood flows from vena cava and pulmonary veins into the right and left atria respectively. Before flowing directly into the ventricle fill with the blood at a steadily decreasing rate until the pressure in the ventricles is equal to that in the veins. ఇక్కడ ఏమంటున్నాడంటే డయాస్టోల్లో అలాగే ఆట్రియా ఇంకా వెంట్రికల్స్ రెండు కూడా రిలాక్స్ అవుతాయి. ఇందువల్ల ఏమైతుంది, బ్లడ్ వీనా కేవాస్ నుండి, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవాస్ నుంచి పల్మనరీ వెయిన్స్ నుంచి ఈ ఆర్టరీస్ లో నిండుతుంది. సో ఎప్పటి వరకు నిండుతాయి ఈ వెంట్రికల్స్? అప్పటి వరకు ఏం చేస్తాయి, క్వైట్ గా ఉంటాయి. ఓకేనా? ఈ వెయిన్స్ లో ఈ వెంట్రికల్స్ లో ప్రెషర్ సేమ్ అయినప్పుడు అప్పుడు వెంట్రికల్స్ కూడా బ్లడ్ తో ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ డయాస్టోల్ ద ఏట్రియా కాంట్రాక్ట్స్, squintering a small amount of extra blood into the ventricles. This increases the pressure in the ventricles so that it is now higher than that in the atria, causing the valves to close. తర్వాత ఏమైతుంది, డయాస్టోల్ ఎండ్ అవుతున్న కొద్దీ ఏట్రియా బిగుసుకోవడం మొదలు పెడతాయి. ఇలా కావడం వల్ల ఏమైతుంది, బ్లడ్ ఏదైతే ఉందో అది వెంట్రికల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. వెంట్రికల్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు వెంట్రికల్స్ లో ప్రెషర్ పెరుగుతుంది. అలా ప్రెషర్ పెరిగినప్పుడు ఈ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ అయిపోతాయి. ఎందుకు క్లోజ్ అయిపోతాయి అంటే ఈ వెంట్రికల్స్ లో ఉన్న బ్లడ్ తిరిగి ఏట్రియం లోకి పోకుండా ఉండడానికి అని చెప్పేసి క్లోజ్ అయిపోతాయి. వాల్వ్స్ ఏం చేస్తాయంటే ఒకవైపునే బ్లడ్ ఫ్లోని అలౌ చేస్తాయి. ఐసోవాల్యూమెట్రిక్ కాంట్రాక్షన్. ఓకే, as contraction begins, both sets of valves are closed, meaning that no blood can escape from ventricles. The start of systole therefore massively increases the pressure within the ventricles, ready to eject blood into the aorta and pulmonary trunk. The stage of isovolumetric contraction lasts for approximately 50 milliseconds while the pressure builds. ఇక్కడ ఏమంటున్నాడంటే వెంట్రికల్స్ లో కాంట్రాక్షన్ మొదలైంది అనగానే వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకేనా? అలా ఈ వెంట్రికల్స్ బిగుసుకున్నప్పుడు వెంట్రికల్స్ లో ప్రెషర్ పెరిగి అయోటాలోకి పల్మనరీ ట్రంక్ లోకి బ్లడ్ పంప్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 50 మిల్లీసెకండ్ల టైం పాటు ఉంటుంది. అవుట్ ఫ్లో ఫేజ్. వన్స్ ద ప్రెషర్ ఇన్ ద వెంట్రికల్స్ ఎక్సీడ్ ద ప్రెషర్ ఇన్ ద అయోటా అండ్ ద పల్మనరీ ట్రంక్, ద అవుట్ ఫ్లో వాల్వ్స్ ఓపెన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, వన్స్ ఎప్పుడైతే వెంట్రికల్స్ లో ఎక్సీడ్ అవుతుందో అప్పుడు అయోటాలో ఇంకా పల్మనరీ ట్రంక్ లో ఉన్న వాల్వ్స్ ఏవైతే అవుతాయో అవి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ కావడం వల్ల ఏమైతుంది, ఈ బ్లడ్ అంతా అందులోకి వెళ్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ సిస్టోల్, అంటే ఈ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యే పీరియడ్ ని మనం సిస్టోల్ అంటున్నాం. అరౌండ్ 330 milliseconds later, ventricle begins to relax and decrease in pressure compared to the aorta, causes the valves to close. ఇదేంటి, ఇప్పుడు ఒకసారి ఎంటర్ అయినాయి దాని లోపలికి అంటే అప్పుడు అయోటా వాల్వ్ క్లోజ్ అయిపోతుంది, అలాగే పల్మనరీ వాల్వ్ కూడా క్లోజ్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ బిగిన్స్ టు flow back through the outflow valves, which also contribute to the closure of pulmonary valves. Isovolumetric relaxation. At the end of outflow phase, both sets of valves are closed once again. The ventricles begins to relax, reducing the pressure in the ventricles so that the atrioventricular valves open. The ventricles then begin to fill with the blood and the cycle begins once. తర్వాత ఏమైతుంది, ఇక్కడ మీకు ముందే చెప్పాము, ఎప్పుడైతే ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి అందులోకి అయోటాలోకి మరియు పల్మనరీ ట్రంక్ లోకి బ్లడ్ ఫ్లో అయిపోతుందో తర్వాత ఏమైపోతుందో ఆటోమేటిక్ గా వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. ఆ రెండు వాల్వ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. వెంట్రికల్స్ రిలాక్స్ అవుతాయి. మళ్ళీ ఏట్రియోవెంట్రికులర్ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. ఏట్రియోవెంట్రికులర్ వాల్వ్స్ అంటే ఇవి ట్రైకస్పిడ్ వాల్వ్ ఇంకా బైకస్పిడ్ వాల్వ్, ఈ రెండు కూడా ఓపెన్ అవుతాయి. అలా వెంట్రికల్స్ మళ్ళీ ఫిల్ అవ్వడం మొదలు పెడతాయి. చూడండి, ఏట్రియోసిస్టోలిక్ బిగిన్స్, ఏట్రియల్ కాంట్రాక్షన్ తోని వెంట్రికల్స్ లోకి బ్లడ్ వెళ్తుంది. తర్వాత వెంట్రికులర్ సిస్టోల్ ఫస్ట్ ఫేజ్, ఇందులో నుండి బ్లడ్ పల్మనరీ ట్రంక్ లోకి అయోటాలోకి వెళ్తుంది. ఓకే, వెంట్రికులర్ సిస్టోల్ లో కూడా. తర్వాత వెంట్రికులర్ డయాస్టోల్ రిలాక్స్ అవుతుంది. ఓకే, సెమిల్యూనర్ వాల్వ్స్ క్లోజ్ అండ్ ద బాడీ బ్లడ్ ఫ్లోస్ ఇన్ టు ద ఏట్రియా. ఈ సెమిల్యూనర్ వాల్వ్స్ అంటే ఏట్రియా ఇంకా రైట్ వెంట్రికల్ మధ్యలో ఉన్నది, అలాగే పల్మనరీ ఆర్టరీ ఇంకా రైట్ వెంట్రికల్ మధ్యలో ఉన్నది, అయోటా ఇంకా లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉన్న వాటిని సెమిల్యూనర్ వాల్వ్స్ అని అంటాం. ఓకే, వెంట్రికులర్ డయాస్టోల్ లేట్ chambers relax and the blood fills in the ventricles passively. Okay, heart sounds.
ద కార్డియక్ సౌండ్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 phases. ఓకేనా, ఇక్కడ కార్డియక్ సైకిల్ 2 phases లో ఉంది. ఓకేనా, ఒకటి సిస్టోల్, రెండోది డయాస్టోల్. సిస్టోల్ అంటే when the ventricles contract to the pump out the blood. వెంట్రుకల్స్ బిగుసుకున్నప్పుడు దాన్ని సిస్టోల్ అంటాం, వెంట్రుకలు రిలాక్స్ అయినప్పుడు దాన్ని డయాస్టోల్ అంటాం. The 2 phases constitute హార్ట్ బీట్. ఈ రెండు కలిస్తేనే హార్ట్ బీట్ అవుతుంది. ఇన్ హెల్దీ అడల్ట్ ద హార్ట్ మేక్స్ 2 sounds. ఓకేనా, ఒక ఆరోగ్యవంతుల్లో గుండె 2 చప్పుళ్ళు చేసింది. కామన్లీ డిస్క్రైబ్డ్ as లబ్ అండ్ డబ్. మామూలుగా చెప్పుకోవడం ఎలా చెప్తాం, లబ్ డబ్. The third and fourth sounds may be heard in some healthy people but can indicate impairment of heart function. S1 and S2 are high pitched and S3 and S4 are low pitched sounds. Actually ఇంకోటి థర్డ్ అండ్ ఫోర్త్ సౌండ్స్ కూడా ఉంటాయి, అవి కొంత ఆరోగ్యవంతుల్లో వినిపిస్తుంది. ఓకేనా, కానీ ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, ఈ రెండు కూడా గుండె ఏ విధంగా పనిచేస్తుందో మనకి తెలియజేస్తుంది. S1 and S2 సౌండ్స్ ఏముంటాయి, గట్టిగా వినిపిస్తాయి. S3 and S4 తక్కువగా వినిపిస్తాయి, అంటే తక్కువ సౌండ్ తో. ఫస్ట్ సౌండ్, when 2 ventricle contracts and pump out blood into the aorta and pulmonary artery, the mitral and the tricuspid valves close to prevent the blood flowing back into the atria. The first sound S1 is generated by vibrations created by closing of these 2 valves. ఇప్పుడైతే 2 వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయితాయో పల్మినరీ ఆర్టరీలోకి మరియు అయోటాలోకి రక్తాన్ని పంపించడానికి, అప్పుడు మైట్రల్ వాల్వ్ ఇంకా ట్రైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే వెంట్రికల్ నుంచి ఏట్రియాలోకి బ్లడ్ వెళ్ళొద్దు అని. అప్పుడు అవి క్లోజ్ అవుతున్నప్పుడు జనరేట్ అయిన సౌండ్ నే, వైబ్రేషన్ నే S1 గా మనం తీసుకుంటాం. సెకండ్ సౌండ్, ఆఫ్టర్ పంపింగ్ ద బ్లడ్ ద వెంట్రికల్ రిలాక్స్ టు రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ద ఏట్రియా and the diastole phase starts. The aortic and the pulmonary valves close and cause vibrations, giving rise to second heart sound. ఓకేనా, ఎప్పుడైతే వెంట్రికల్ రిలాక్స్ అయ్యి ఏట్రియా నుండి వస్తున్న బ్లడ్ తో ఫిల్ అవుతుందో అప్పుడు అయోటా ఇంకా పల్మనరీ వాల్వ్స్ ఏమైతాయి, అవి క్లోజ్ అవుతాయి. అప్పుడు ప్రొడ్యూస్ అయిన వైబ్రేషన్స్ నే మనం సెకండ్ హార్ట్ సౌండ్ గా తీసుకుంటాం. థర్డ్ సౌండ్, ద థర్డ్ హార్ట్ సౌండ్ ఈస్ అ లో పిచ్ సౌండ్ ఆడిబుల్ when rapid rush of blood from atria into the ventricles as it starts relaxing. This may be normal sound in some people, but in some people with heart conditions, S3 may indicate heart failure. ఓకేనా, ఈ థర్డ్ హార్ట్ సౌండ్ ఎప్పుడు వింటామంటున్నాడు, చిన్నగా వినిపిస్తుంది ఎప్పుడైతే బ్లడ్ స్పీడ్ గా ఏట్రియం నుండి వెంట్రికల్లోకి పుష్ అవుతుందో అప్పుడు వినిపిస్తుంది అంటున్నాడు. ఇది కొందరిలో మనం నార్మల్ గా తీసుకోవచ్చు, కానీ కొందరిలో హార్ట్ ఫెయిల్యూర్ గా ఇండికేట్ అవుతుంది. ఫోర్త్ సౌండ్, the fourth is a low intensity sound heard just before S1 in cardiac cycle. ఇది చాలా తక్కువ మోతాదుల తీవ్రత గలది. S1 సౌండ్ వినపడేకి కొద్ది సమయం ముందు ఇది వినిపిస్తుంది. The sudden slowing of blood flow by the ventricles as atrium contracts causes this sound. ఓకేనా, బ్లడ్ ఫ్లో యొక్క స్పీడ్ తగ్గడం వల్ల ఇది మనకి వినిపిస్తుంది, ఏట్రియా బిగుసుకున్నప్పుడు వినిపిస్తుంది. పల్స్, పల్స్ ఈజ్ ద రేట్ ఎట్ విచ్ యువర్ హార్ట్ బీట్స్. అంటే ఒక నిమిషంలో ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుందో తెలియజేసేదే పల్స్. పల్స్ రిప్రజెంట్స్ ద టాక్టైల్ ఏట్రియల్ పాల్పేషన్ ఆఫ్ ద కార్డియాక్ సైకిల్ బై ట్రైన్డ్ ఫింగర్ ట్రిప్స్. ఓకే, దీన్ని పాల్పేట్ చేసి అంటే ముట్టుకోవడం వల్ల పట్టుకోవడం వల్ల మనకి తెలుస్తుంది. ద పల్స్ మే బి పాల్పేటెడ్ ఎట్ ఎనీ ప్లేస్ దట్ అలౌస్ అన్ ఆర్టరీ టు బి కంప్రెస్డ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ సచ్ యాజ్ ఎట్ నెక్, wrist and at the groin, behind the knee, near the ankle and on foot. ఇక్కడ ఏంటి అంటే ఈ పల్స్ ని మనం ఎక్కడ పాల్పేట్ చేయొచ్చు అంటే ఎక్కడైతే మనం ఒత్తి పెట్టగలమో ఆర్టరీని అక్కడ మనము దీని పల్స్ ని నోట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ అంటున్నాడు, ఒకటి నెక్ దగ్గర, 2 wrist దగ్గర, గ్రాయిన్ అంటే గజ్జలలో, మోకాలు వెనక, యాంకిల్ జాయింట్ దగ్గర, అలాగే పాదంలో. ద నార్మల్ రెస్టింగ్ హార్ట్ రేట్ ఫర్ అడల్ట్స్ రేంజెస్ ఫ్రమ్ 60 to 100 beats per minute. ఒక పెద్దవారిలో కనుక తీసుకున్నట్లయితే, అడల్ట్ లో కనుక తీసుకున్నట్లయితే అది 60 to 100 beats ఉంటుంది పర్ మినిట్. ఎప్పుడైనా హార్ట్ రేట్ అడిగినారు అనుకోండి, అప్పుడు మీరు డెఫినెట్ గా పర్ మినిట్ అనేది యూనిట్ మనం ఖచ్చితంగా చెప్పాలి. 60 to 100 beats per minute అనేది చెప్పాలి. ఓకే, ఇక్కడ చూడండి, నియోనేట్స్ అంటే less than 28 days అయితే 100 to 105 ఉంటుంది వాళ్ళ పల్స్. ఇన్ఫాంట్ అంటే 1 month నుంచి 1 year వరకు అయితే 100 to 190 ఉంటుంది. టాడ్లర్స్ అంటే 1 to 2 years మధ్యలో వారు అయితే 98 to 140. ప్రీ స్కూల్ అయితే 3 to 5 years అయితే 80 to 120. 6 to 11 years అయితే 75 to 118.
12 years and adult అయితే 60 to 100, అదే adults అయితే 40 to 60. Blood pressure. It is defined as the lateral pressure exerted on the blood vessels. The blood vessels which is normally expressed is atrial blood pressure. It has two phases. ఇదేమంటున్నట్టు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిది? ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు రక్తనాడుల యొక్క గోడల మీద దాన్ని ప్రెషర్ని చూపుతుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అని అంటాము. ఇందులో రెండు ఫేసెస్ ఉన్నాయి. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, ఇంకొకటి డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఇట్ ఈస్ అ మాక్సిమం బ్లడ్ ప్రెషర్ అక్కర్స్ డ్యూరింగ్ ద సిస్టోల్ ఆఫ్ హార్ట్, అంటే గుండె బిగుసుకుంటున్నప్పుడు ఎగ్జర్ట్ అయ్యే మాక్సిమం ప్రెషర్. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, ఇట్ ఈస్ ద మినిమం బ్లడ్ ప్రెషర్ అక్కర్స్ డ్యూరింగ్ డయాస్టోల్ ఆఫ్ హార్ట్, అంటే హార్ట్ రిలాక్స్ అవుతున్నప్పుడు మినిమం గా ఇంత బ్లడ్ ప్రెషర్, రక్తపీడనం ఎంతైతే ఉంటుందో దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాము. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇన్ హ్యూమన్స్ ఇస్ 120 to 120/80 mm of Hg. BP is measured by sphygmomanometer. సో దేంతో కొలుస్తున్నాం మనం? స్పిగ్నోమానోమీటర్ అనే పరికరంతో కొలుస్తున్నాం. నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mm of Hg. హైపర్ టెన్షన్ అని ఇప్పుడు అంటాం. ఏ కండిషన్ ఇన్ విచ్ ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ అగైన్స్ ఆర్టరీ వాల్స్ ఇస్ టూ హై. ఇప్పుడైతే ఎక్కువ ఫోర్స్ తోని రక్తం రక్తనాడుల్లో ట్రావెల్ చేస్తుందో, పాస్ అవుతుందో, అప్పుడు మనం దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. యూజువలీ హైపర్ టెన్షన్ ఈస్ డిఫైన్డ్ as బ్లడ్ ప్రెషర్ అబౌవ్ 140/90 mm of Hg. ఎప్పుడంటాం హై ప్రెషర్ అని? బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే 140/90 mm of Hg కంటే ఎక్కువ ఉన్నప్పుడు. 140 అనేది ఏంటి? డయాస్టోలిక్ ప్రెషర్, 90 అనేది సిస్టోలిక్ ప్రెషర్. అండ్ ఇస్ కన్సిడర్ సివియర్ ఇఫ్ ద ప్రెషర్ ఇస్ అబౌవ్ 180/120. ఓకేనా? సివియర్ హైపర్ టెన్షన్ అని ఇప్పుడు అంటాం ఎప్పుడైతే బీపీ 180/120 mm of Hg ఉంటుందో అప్పుడు మనం దాన్ని హైపర్ టెన్షన్ అని అంటాము. సివియర్ హైపర్ టెన్షన్ అని అంటాము. హైపర్ టెన్షన్ ఎ కండిషన్ ఇన్ విచ్ ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ అగైన్స్ ఆర్టరీ వాల్ ఈజ్ లో. ఓకేనా? ఏంటి ఇక్కడ? లాటరల్ ప్రెషర్, బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు అది ఏ పీడనాన్ని అయితే రక్తనాడుల యొక్క గోడల మీద ప్రభావం చూపుతుందో ఆ పీడనాన్నే మనం బ్లడ్ ప్రెషర్ అని అంటున్నాం. సో ఆ పీడనం కనుక తక్కువ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మనం హైపోటెన్షన్ అని అంటాం. యూజువల్ హైపోటెన్షన్ ఇస్ డిఫైన్డ్ as బ్లడ్ ప్రెషర్ బిలో 90/60 mm of Hg. ఎప్పుడైతే 90/60 mm of Hg ఉంటుందో అప్పుడు మనం దాన్ని హైపోటెన్షన్ అని అంటాము. 90 అనేది డయాస్టోలిక్ ప్రెషర్, 60 అనేది సిస్టోలిక్ ప్రెషర్. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బీపీ. బీపీని ప్రభావితం చేసే కారకాలు ఏంటి? ఓకే, ఇక్కడ 2 S ఉంది, ఒకటే S రాసుకోండి. ఒకటి బ్లడ్ వాల్యూమ్, ఓకే, అంటే ఎంత బ్లడ్ ఉంది మన లోపల. కార్డియాక్ అవుట్పుట్, అంటే ఒకసారి పంప్ చేసినప్పుడు మన బ్లడ్ ఎంత బయటికి వస్తుంది. ఎలాస్టిసిటీ ఆఫ్ బ్లడ్ వెసల్స్, ఓకే, రక్తనాడులు ఎంత వెడల్పు కాగలుగుతున్నాయి. డయామీటర్ ఆఫ్ లూమెన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, బ్లడ్ వెసల్స్ యొక్క వెడల్పు ఎంత ఉంది. పెరిఫరల్ రెసిస్టెన్స్, అంటే బయట నుంచి ఎంత ఒత్తిడి వస్తుంది. నెక్స్ట్ విస్కాసిటీ ఆఫ్ బ్లడ్, అంటే బ్లడ్ ఎంత చిక్కగా ఉంది, పల్చగుందా, దాని మీద కూడా బ్లడ్ బీపీ పైన ప్రభావం చూపుతాయి. బ్లడ్ వాల్యూమ్, ఇట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఇన్ సర్క్యులేషన్. సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఈస్ నెసెసరీ ఇన్ మెయింటైనింగ్ నార్మల్ బీపీ. లాస్ ఆఫ్ బ్లడ్ లీడ్స్ టు ఫాల్ ఇన్ బ్లడ్ ప్రెషర్. అంటే మన రక్త ప్రసరణ జరిగే సమయంలో ఎంత ఉంది రక్తం అనేది బ్లడ్ వాల్యూమ్ అని అంటాం. ఓకే, సో మనకి 5 liters ఆఫ్ బ్లడ్ ఉంటుంది. అది నార్మల్ బీపీని మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ బ్లడ్ లాస్ కనుక జరిగినట్లయితే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోతుంది. కార్డియాక్ అవుట్పుట్, ఇట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై ద హార్ట్ ఇన్ 1 minute. ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ స్ట్రోక్ వాల్యూమ్ అండ్ హార్ట్ రేట్. ఒకసారి బిగుసుకున్నప్పుడు ఎంత బ్లడ్ ని బయటికి పంప్ చేస్తుంది, దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటాం. ఎనీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ దిస్ విల్ లీడ్ టు లోవర్ ఆర్ హయ్యర్ బ్లడ్ ప్రెషర్. ఇది ఎక్కువ తక్కువ అయినప్పుడు బీపీకి తగ్గడానికి కానివ్వండి, ఎక్కడానికి కానివ్వండి దారితీస్తుంది. ఎలాస్టిసిటీ ఆఫ్ బ్లడ్ వెసల్స్, దేర్ షుడ్ బి ఎ మినిమం ఎలాస్టిసిటీ ఇన్ ద బ్లడ్ వెసల్స్ టు మెయింటైన్ నార్మల్ బ్లడ్ ప్రెషర్. అంటే ఏంటిది? ఇక్కడ సాగడి గుణం ఉండాలి. అలా అయితేనే నార్మల్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. అది ఎక్కువైనా సరే సాగడి గుణం, తక్కువైనా సరే ఏమవుతుంది, బీపీలో మార్పులు తేడాలు వస్తాయి. ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. విస్కాసిటీ అంటే చెప్పాను కదా, థిక్నెస్. ద విస్కాసిటీ డిపెండ్స్ అపాన్ ప్లాస్మా ప్రోటీన్స్, నెంబర్ ఆఫ్ ఆర్బిసి. ఇంక్రీజ్ ఇన్ విస్కాసిటీ ఇంక్రీజెస్ బ్లడ్ ప్రెషర్. సో ఈ విస్కాసిటీ అనేది ప్లాస్మా పైన, ప్లాస్మా ప్రోటీన్స్ పైన, ఆర్బిసి పైన ఆధారపడి ఉంటుంది. విస్కాసిటీ పెరుగుతున్న కొద్దీ బీపీ కూడా పెరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా హార్ట్ మరియు సర్క్యులేషన్. సో హార్ట్ లో మీరు చదువుకున్నారు ఏంటిది? 2 ఉన్నాయి. ఒకటి సిస్టమిక్ సర్క్యులేషన్, 2 పల్మనరీ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏంటి అంటే
సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా నుండి బ్లడ్ రైట్ ఏట్రియంలోకి వెళ్ళి రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్లోకి, రైట్ వెంట్రికల్లోకి లంగ్స్ లోకి వెళ్ళి, లంగ్స్ నుండి లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చి, లెఫ్ట్ ఏట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళి, లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోటా ద్వారా ఇతర భాగాలకు చేరడాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అని అంటాం. అలాగే పల్మనరీ సర్క్యులేషన్ అని అంటే గనక రైట్ వెంట్రికల్ నుండి పల్మనరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులలోకి వెళ్ళి, ఊపిరితిత్తులలో అది శుద్ధమై ఓకే అంటే ఆక్సిజనేటెడ్ అయి ప్యూర్ బ్లడ్ గా ఫామ్ అయి పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చినప్పుడు అక్కడ వరకు దాన్ని మనం పల్మనరీ సర్క్యులేషన్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ మీకు వాట్ ఆర్ ద షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కార్డియాక్ మసిల్ అంటే గుండె కణం యొక్క గుణ విశేషాలు ఏంటి? ఓకేనా, రిథమిసిటీ, కాంట్రాక్టిబిలిటీ, ఎక్సైటబిలిటీ, ఆల్ ఆర్ నన్ లా, స్టార్లింగ్స్ లా, వీటి పేర్లు రాయండి. షార్ట్ క్వశ్చనే కనుక. వాట్ ఈస్ కార్డియాక్ సైకిల్? హృదయ చక్రము అంటే ఏంటి రాయండి. వాట్ ఈస్ కార్డియాక్ అవుట్పుట్? తెలుసు కదా ఇదేంటి, ఒకసారి మన గుండె బిగుసుకున్నప్పుడు ఎంత రక్తాన్ని బయటికి పంప్ చేస్తుంది, దానే కార్డియాక్ అవుట్పుట్ అని అంటాము. వాట్ ఈస్ బ్లడ్ ప్రెషర్? It is a lateral pressure exerted by the blood on the walls of the blood vessel is called blood pressure. Okay, write about the heart sounds. మామూలుగా ఎన్ని హార్ట్ సౌండ్స్ ఉంటాయి మనకి? 2, ఒకటి లబ్, ఒకటి డబ్, S1 S2. అంతేకాకుండా ఇంకా 2 ఏంటి అవి? S3 S4. ఇది నార్మల్ గా కూడా తీసుకోవచ్చు, కానీ కొందరిలో అవి హార్ట్ లో ఏదో లోపం ఉంది అన్నది మనకి తెలియజేస్తుంది. వాట్ ఈస్ పల్స్ అంటే ఇదేంటిది? ఇట్ ఈస్ ద పెరిఫరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హార్ట్ బీట్. పల్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ పెరిఫరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది హార్ట్ బీట్. ఓకేనా, బ్రిస్ట్ దగ్గర తీసుకోవచ్చు. ఎక్కువ ఎక్కడ తీసుకుంటారు? బ్రిస్ట్ దగ్గర తీసుకుంటారు. ఓకేనా, నెక్ దగ్గర తీసుకోవచ్చు. ఓకే, అలాగే గ్రాయిన్ లో తీసుకోవచ్చు, నీ జాయింట్ వెనకాల తీసుకోవచ్చు, యాంకిల్ జాయింట్ దగ్గర తీసుకోవచ్చు, ఫుట్ దగ్గర తీసుకోవచ్చు. ఓకే, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ కార్డియాక్ సైకిల్. ఈ క్వశ్చన్ బాగా వస్తుంది. హృదయ చక్రం గురించి వివరించండి అనే క్వశ్చన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. సో మీరు ఆ సైకిల్ అంతా కూడా ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే, సో ఈరోజు మనము గుండె గురించి మరియు గుండెకి సంబంధించిన కండరాల గురించి, వాటి ఛాంబర్స్ గురించి, ఓకేనా, రక్త సరఫరా గురించి, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నిటినీ మీకు ఇందులోంచి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అన్ని కూడా ప్రాపర్గా నేర్చుకోండి. మీకు అందరికీ తెలుగు అకాడమీ బుక్స్ ఇచ్చాం కదా, వాటి వెనుక ఉన్న క్వశ్చన్స్ మీకు అందరికీ ఖచ్చితంగా రావాలి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.